రాజు మంత్రి కలిసి ఒక అడవికి వెళ్ళారు. అడవికి వెళ్ళి వేటాడుతున్న సమయంలో పొరపాటున రాజుగారి యొక్క తుపాకీ చేతిలోనే పేలిపోయింది. పేలిపోవడం ద్వారా రాజుకున్న ఈ వేలు కాస్త కట్ అయిపోయింది, ఛిద్రం అయిపోయింది. రాజు చాలా బాధపడ్డాడు, అల్లాడిపోయాడు. పక్కనే ఉన్నటువంటి మంత్రిని చూసి, ఏమిటి మంత్రి నాకు ఇలా జరిగింది అని అంటే, రాజా ఏది జరిగినా మీ మేలు కోసమే జరుగుతుంది రాజా, మన మేలు కోసమే జరుగుతుంది రాజా అని అంటే రాజు కోపం వచ్చింది. చెడమడ తిట్టడమే కాకుండా మంత్రిని చెరసాల్లో వేయించేశాడు. ఈ గాయం తగ్గిపోయిన తర్వాత మళ్ళా రాజుతో పాటు ఉన్నటువంటి కొంతమంది సైన్యం కలిసి ఆ వేటకెళ్ళారు. ఆ వేటకెళ్ళినప్పుడు రాజు వేటాడుతూ కొంచెం స్పీడ్గా పరుగున జింక కూడా పడినప్పుడు ఒంటరిగా వెళ్ళిపోయాడు. వెనకాల సైనికుడు రాకమునిపై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న రాజు కాస్త అడవిలో ఉన్నటువంటి ఆ అడవి జాతి ప్రజలకు దొరికిపోయాడు. దొరికిపోయిన రాజును వాళ్ళు పట్టుకెళ్ళి ఆ గూడెంలో ఉన్నటువంటి అధికారికి చూపిస్తే, ఇతడు మన జాతి వాడు కాదు, మన ప్రాంతం వాడు కాదు, కాబట్టి బలివ్వాల్సిందే అని చెప్పి రాజును బలివ్వడానికి ఏర్పాట్లు చేసేశారు. ఇంకా బలిచ్చే సమయం వచ్చినప్పుడు ఎవరో జాగ్రత్తగా పరిశీలనగా చూసి ఆ గూడెం అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా వీడెవడో అపవిత్రుడిలాగా ఉన్నాడు, ఎందుకని మనందరికీ 10 ఏళ్ళు ఉన్నాయి, వీడికి మాత్రం 9 ఏళ్లే ఉన్నాయి, 9 వేళ్లే ఉన్నాయి కాబట్టి వీడు పరిపూర్ణుడు కాదు. పరిపూర్ణుడు కానటువంటి వ్యక్తిని మన దేవతకు బలిస్తే అది అపశకునం. వెళ్ళి చూడండి. చూస్తే 9 ఏళ్లే ఉన్నాయి. ఆ గూడెం నాయకుడు చూసి, వీడు బలి అర్పించబడ్డానికి యోగ్యుడు కాదు, వీడిని తీసుకెళ్ళి అడవిలో వదిలేసేయండి అని చెప్పేసి పాపం రాజును వదిలేశారు. అప్పుడు రాజుకు అర్థమైంది ఏమిటయ్యా అంటే, ఈ వేలు తెగిపోవడం మేలని చెప్పి మంత్రి చెప్పినా నేను అర్థం చేసుకోలేకపోయా, కానీ నిజమే నాకు మేలే జరిగింది. ఎప్పుడైతే తను విడిపించబడ్డాడో పరుగున తన రాజ్యానికి వచ్చి తిన్నగా చెరసాలకు వెళ్ళాడు. వెళ్ళి మంత్రి ఏమిటి రాజా, నువ్వు చెప్పింది నిజమే మంత్రి. ఏమిటి రాజా, నా వేలు తెగిపోయినప్పుడు మీ మేలు కోసమని చెప్పంటే నాకు కోపం వచ్చింది. నా వేలు తెగిపోయింది, నువ్వు మేలు అంటున్నావు, అపార్థం చేసుకున్నాను. ఇప్పుడు ఏమైంది రాజా, నువ్వు లేకుండానే నేను అడవికి వెళ్ళాను, వేటకెళ్ళాను, వాళ్ళు నన్ను పట్టుకున్నారు, తీసుకెళ్ళి వాళ్ళ దేవతకు బలి వాళ్ళని ఆశపడ్డారు, కానీ వేలు లేకపోయేసరికి వీడు పరిపూర్ణుడు కాదని చెప్పేసి నన్ను విడిచిపెట్టేశారు మంత్రి. నన్ను క్షమించు మంత్రి, ఇలాంటి మంచి మంత్రిని, జ్ఞానం కలిగిన మంత్రిని నేను పొరపాటున చెరసాల్లో వేసేసాను, నీకు కీడు చేశాను మంత్రి అని అంటూ ఉంటే మంత్రి అంటాడు, లేదు రాజా, మీరు నన్ను చెరసాల్లో వేయటం నా మేలు కోసం రాజా, నా మంచి కోసమే రాజా. ఊరుకో మంత్రి, నిన్ను అన్యాయంగా చెరసాల్లో వేస్తే అది కూడా మంచి అని చెప్పి అంటావేమిటి? అవును రాజా, ఇది కూడా నా మంచికే రాజా. ఎలా అంటావు నీ మంచికి అని చెప్పి? ఏం లేదు రాజా, ఏమీ లేదు రాజా, మీరు ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్తాను, నేను లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళరు. అవును, అది మొదటి నుంచి వస్తున్న ఆనవాయితీ. ఒకవేళ మీరు నన్ను చెరసాల్లో వేసి ఉండకపోతే మీతో పాటు నన్ను వేటకు తీసుకెళ్లేవారుగా? తీసుకెళ్లేవాడిని, ఖచ్చితంగా తీసుకెళ్లేవాడిని. మీరు ఎంత పరిగెట్టినా మీతో పాటు నేను పరిగెట్టేవాడినిగా. ఖచ్చితంగా నువ్వు నాకు నీడలాంటి వాడివి, నన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండవు. అదే రాజా, నువ్వు దొరికేవాడివి ఆ అడవి ప్రజలకు, నేను దొరికేవాడిని ఆ అడవి ప్రజలకు. నీకు 9 ఏళ్లే ఉన్నాయి కాబట్టి నువ్వు వదిలిపెట్టేవాళ్ళు రాజా, నన్ను పట్టుకొని వేసేసేవాళ్ళు రాజా, బలిచ్చేసేవాళ్ళు రాజా. అన్యాయంగా కనిపించవచ్చు, తప్పుగా కనిపించవచ్చు, నన్ను నువ్వు చెరసాల్లో బంధించి ఉండొచ్చు, అది నీకు తప్పే రాజా, కానీ అది నాకు మేలు రాజా. ఆ రోజు ఒకవేళ నీతో పాటు వచ్చినట్టయితే నా ప్రాణం పోయేది. ఈరోజు చెరసాల్లో ఉన్నాను కాబట్టే ఆ ప్రాణం కాపాడబడింది రాజా. ఓ మాట చెప్తాను రాజా. ఏమిటి మంత్రి? దేవుణ్ణి విశ్వసించే వారికి, దేవుణ్ణి నమ్మేవారికి సమస్తము మేలు కలుగటకే ఆ దేవుడు అమర్చాడు రాజా. అది నేను నమ్ముతున్నాను రాజా.